నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నది మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. 2024 ఎన్నికల ప్రత్యేక సమాచారానికి స్వాగతం. ముందుగా అందరికీ నమస్కారాలు. జై తెలంగాణ. 13వ తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నామా నాగేశ్వరరావు గారి గెలుపుకై చక్కగా ప్రతి వార్డులో కూడా బ్రహ్మరథ ప్రజానికం మొత్తం కూడా ఇప్పటికే మోసపోయి ఉన్నాము. ఈ 5-6 నెలల బట్టి మేమెంత గోసపడుతున్నామని ప్రజానికం చెప్తా ఉన్నది. కాబట్టి కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలందరినీ, నా అక్క చెల్లెల్ని, అన్నదమ్ములను అందరినీ కూడా వేడుకునేది ఒకటే, చేతులెత్తి నమస్కారం తెలియపరిచి మరీ అడుగుతా ఉన్నాము. కారు గుర్తుకు ఓటేయండి. ఇప్పటికే 5 నెలలు అందరం కరెంటు లేక రైతులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. కరెంటు ఎన్నిసార్లు పోతా ఉన్నది. రైతు బంధు ఎక్కడి నుంచి వేస్తున్నారు, ఏదీ లేదు. మాయమాటలతోటి గెలిచిన అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టకపోతే ఇంకా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మన కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా గులాబీ జెండానే ఎగురుతుందని పూర్తి స్థాయిలో మాకు అందరికీ కూడా నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా నామా గారి గెలుపుకై ఇక్కడ కష్టపడ్డ పార్టీ ప్రజానికాన్ని అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తూ ఈ రోజు 5 గంటలతోటి మన క్యాంపెయినింగ్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. 13వ తారీఖు నాడు అందరూ కూడా 7 గంటలకి ఓటింగ్ స్టార్ట్ అవుతా ఉంది. అందరూ కూడా వెళ్ళి వారి యొక్క ఓటును కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నామా గారి అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా మా అన్న చెల్లెళ్ళు, అన్నదమ్ము, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా చూడాలని తెలియపరుస్తూ ఇక్కడ వర్మ గారు, అదే విధంగా ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వెంకటరమణన్న గారి ఆధ్వర్యంలో కొత్తగూడెం నియోజకవర్గంలో చాలా చక్కగా జరిగింది. వారు ఇచ్చినటువంటి సూచన ప్రకారం ముందుకు నడుస్తూ మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నామా గారి గెలుపుకి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియపరుస్తూ కారే వస్తుంది తప్పకుండా అని మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నది. థ్యాంక్ యూ. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్ చూస్తూనే ఉండండి.